హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు తెలుగు డబ్డ్ మూవీస్ రివ్యూ ఛానల్కి. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన కామెడీ మూవీ అయిన రిక్కీ స్టాన్కి రివ్యూ తీసుకువచ్చాను. మరి ఈ తెలుగు డబ్ మూవీలోకి వెళ్ళే ముందు మీ పాప్కార్న్ మీరే పట్టుకోండి, ఆ సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా నొక్కండి అండ్ రివ్యూలోకి ప్రవేశిద్దాం మిత్రులారా. ఇంక రివ్యూ చూసుకుంటే రిక్కీ స్టాన్కి ఇది February 7th నుంచి అమెజాన్ ప్రైమ్లో మల్టీ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంది. రన్ టైమ్ వచ్చేసి 1 hour 54 minutes ఉంది. ఈ మూవీలో జాన్ సీనా మెయిన్ క్యారెక్టర్గా చేశారు. కామెడీయే మెయిన్ ప్రియారిటీగా చూస్ చేసుకొని తీసిన డ్రామా మూవీ ఇది. సో WWE స్టార్ జాన్ సీనా ఉన్నాడని మీరు ఇందులో ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ఫుల్ లెంత్ కామెడీ మూవీ. సో కామెడీ డ్రామా తప్ప ఇంకేమీ లేవు. సో కొంచెం మూవీ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ కూడా కొంచెం గట్టిగా నొక్కండి. సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. అయితే వాళ్ళ నైబర్స్కి ఈ ముగ్గురితో పాటు ఇంకో 4 ఫ్రెండ్ కూడా ఉన్నారని ఈ ముగ్గురు చెప్తారు. సో ఒకరోజు ఆ నైబర్స్ ఏమో మీ 4 ఫ్రెండ్ ఎవరో అతన్ని మాకు ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్తారు. సో సడన్గా ఒక పార్టీలో అయితే జాన్ సీనాని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇతనే మా 4వ ఫ్రెండ్ నిక్కీ అని చెప్తారు. సో అసలు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఎందుకు లేని ఆ 4 ఫ్రెండ్ గురించి చెప్పారు, జాన్ సీనానే ఎందుకు తెచ్చారు, లాస్ట్కి ఏమైంది, ఈ జాన్ సీనా వల్ల ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఎటువంటి రిస్క్లో పడ్డారు, ఎటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారు అనేది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. మూవీ మొత్తం కామెడీయే. మెయిన్గా జాన్ సీనా వచ్చిన తర్వాత సీన్స్ కూడా మరింత కామెడీగా ఉంటాయి అండ్ ఆ ఫ్రెండ్స్ ఆడే అబద్ధాలు కూడా మనకి చాలా బాగా నవ్విస్తాయి అనమాట. ఫుల్ ఫన్ జనరేట్ అయితే చేశారు. స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ చాలా ప్లస్ అనే చెప్పాలి. బట్ సెకండ్ హాఫ్లో కొంచెం స్లోగా ఉంటుంది. మూవీ మరింత హిట్ మరి బ్లాక్ బస్టర్ అని చెప్పడం కానీ ఒక యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. ఇందులో అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది, ఎందుకంటే బ్యాచిలర్స్ మూవీ ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి. సో ఇది ఫ్యామిలీతో చూడలేము. సో కొంచెం సింగిల్గా ఉన్నప్పుడు లేకపోతే మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మంచి సినిమా, మంచి టైం పాస్ అవుతుంది. అండ్ ఇందులో కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ ఆల్కహాల్, డ్రగ్స్ ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి బ్యాచిలర్స్ చేసే పనులు. సో ఇది నా రివ్యూ ఆన్ రిక్కీ స్టాన్కి. దీనికి నా రేటింగ్ అయితే నేను 2 out of 5 అయితే ఇస్తున్నాను. సో మీకు నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.